సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 16 ని అప్లై చేసి వెంటనే అందరినీ పట్టుకో. ఓకే బ్రో, ఇనిషియేటింగ్ ఫార్ములా 60. కికు, జైలు నుండి తప్పించుకున్న అందరి ఖైదీల్ని పట్టేసుకున్నాం. కానీ వీళ్ళని మనం ఏం చేయాలి? కరెక్ట్, మళ్ళీ వాళ్ళని జైల్లో పెడితే తప్పించుకుని వెళ్ళిపోతారు. నువ్వు ఒక పంచి సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 177 ని అప్లై చేయి. బ్రిలియంట్ ఐడియా కికు. అప్లైయింగ్ ఫార్ములా 177. ఈ జైలు తలుపులన్నిటికీ ఎలక్ట్రిసిటీ పెట్టారు. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 50 ని యూజ్ చేసి ఆ బార్స్ ని విరగొట్టడానికి ట్రై చేయి. ఎస్ బడ్డీ, ఫార్ములా 50 ని యాక్టివేట్ చేసి ఈ జైలు ఊసల్ని ధ్వంసం చేసేస్తాను. ఇదేమి తెల్లవాళ్ళు కట్టిన జైలు కాదు. మీరు అనుకున్నప్పుడు దీన్ని పగలగొట్టేయడానికి. ఒకవేళ రబ్బర్ గ్లౌస్ వేసుకొని ఎవరైనా ప్రయత్నించినా గానీ హై కరెంట్ ఉన్నందువల్ల ఆ గ్లౌస్ కాలిపోయి వాళ్ళని విసిరి పారేస్తుంది. ఇప్పుడు సూపర్ స్పీడ్ కూడా అదే జరిగింది. చూసావా కికో, ఎలా ఉంది నేను డిజైన్ చేసిన కొత్త జైల్? అద్భుతం లాక్ మాస్టర్ అంకుల్. కానీ ఒక విషయం చెప్పండి, ఈ జైల్ బార్స్ కి ఎలక్ట్రిక్ సప్లై ఎక్కడి నుంచి దొరుకుతోంది? అదిగో అక్కడి నుండి. అరే, నాకు అర్థమైపోయింది కికో. ఇప్పుడు చూడు, ఈ టెంపో ఉన్న స్పెనర్ దాన్ని అటాక్ చేస్తుంది లైక్ హ్యామర్. వావ్, ఇది అద్భుతమైన ఐడియా పార్ట్నర్. లాక్ మాస్టర్ అంకుల్, ఎలక్ట్రిసిటీ కట్ అవ్వగానే ఈ బార్స్ నార్మల్ బార్స్ అయిపోయాయి కదా. ఎంత పెద్ద కిలాడి అయినా సరే మా జైల్లోకి వచ్చాడంటే అక్కడి నుంచి అతను ఎస్కేప్ అవ్వడం జరగదు. లాక్ మాస్టర్, ఆ స్పెషల్ గేట్ ని వీళ్ళకు చూపించండి. ఎస్ జైలర్, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ స్పెషల్ గేట్ ని ఎవరైనా విరగొడితే నేను ఒప్పుకుంటాను. ఈ గేట్ కున్న విషయాన్ని రెండే మాటల్లో చెప్పాలంటే సూపర్ స్ట్రెంగ్త్. సూపర్ కన్నా ఎంత పెద్ద సూపర్, సూపర్ డూపర్ కన్నా ఎంత పెద్ద సూపర్ డూపర్. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 817 ని అప్లై చేయి. ఎస్ బ్రో, యాక్టివేట్ ఫార్ములా 817. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 80. అమేజింగ్ ఐడియా బ్రో. కికు, ఈ గేట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దాన్ని నేను కూడా బద్దలు కొట్టలేను. అది కూడా మంచిదే. అయితే దీని లోపలికి వెళ్ళిన ఖైదీ ఎలా ఉన్నానో బయటికి రాలేడు. ఎస్ కికో, ఈ జైలు నుంచి మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఏ జైలు నుంచి కూడా ఎస్కేప్ అవ్వలేడు. ఎందుకంటే లాక్ మాస్టర్ అన్ని జైల్లో ఉన్న లాక్ ని కూడా అలా ఫిక్స్ చేశారు. ఇక్కడున్న అన్ని గేట్స్ ని, అన్ని ఎలక్ట్రిక్ బాల్స్ ని నా వద్దున్న కంప్యూటర్ సిస్టమ్ తో కంట్రోల్ చేయగలను. ఇది కొత్త టెక్నాలజీ. కానీ ఈ గేట్స్ ని ఏ మెటీరియల్ తో చేశారు? ఇకో, నా పేరు చటాన్ సింగ్. ఆ గేట్లని నేనే తయారు చేశాను. వాటిని తయారు చేయడం కోసం నేను సూపర్ స్ట్రాంగ్ మెటీరియల్స్ ని మెల్ట్ చేసి వాటిలో మిక్స్ చేశారు. ఓరి నాయనో, అద్భుతం. మీరు చెప్పింది చాలా మంచి విషయం. మీ పేరులాగానే ఈ గేట్ ను కూడా మీరు చాలా స్ట్రాంగ్ గా చేశారు. అదేమిటి అంటే సూపర్ స్ట్రాంగ్. కరెక్ట్ మేయర్, ఈ అన్ని డిజైన్లని కూడా రెడీ చేసింది మన లాక్ మాస్టరే. దీన్నే అంటారు శక్తిని బుద్ధిని కలిపి చేసిన సాధన అని. కానీ లాక్ మాస్టర్ అంకుల్, ప్రపంచంలో ఉండే జైల్ లాక్స్ ని ఈ ల్యాప్టాప్ తో మీరు కంట్రోల్ చేయగలరా? అయితే మీరు ఈ ల్యాప్టాప్ ని జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా.
ఖచ్చితంగా నాకంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను కికో. దీన్ని ఎవరూ నా దగ్గర నుంచి దొంగిలించలేరు. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. సిగ్నల్ సన్సుటి వెనక నుంచే వస్తోంది. ఖచ్చితంగా అక్కడ ఏదో సమస్య అనుకుంటా. కికో, ప్రాబ్లం కాదు, ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుంది. అక్కడ చూడు. ఈ బిజినెస్ చేసిన దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే ప్రిజన్ బ్రేక్. కానీ ఈ ప్రిజనర్స్ అందరూ జైలు నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు? అక్కడే ఎప్పుడూ విరగని బార్స్ ని ఫిక్స్ చేశారు కదా. సరే, దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు మనం వాళ్ళందరినీ పట్టుకుని మళ్ళీ జైల్లోనే వెయ్యాలి. సూపర్ స్పీడో అని పిలుస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, జైలు నుంచి ఖైదీలందరూ తప్పించుకున్నారు. మనం వెంటనే వాళ్ళని పట్టుకోవాలి, సన్ సిటీ ప్రజల సేఫ్టీ కోసం. డోంట్ వరీ బ్రో, ఎలాంటి సమస్య అయినా సరే దానికి పరిష్కారం మన ఇద్దరి దగ్గర ఉంది. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 16 ని అప్లై చేసి వెంటనే అందరినీ పట్టుకో. ఓకే బ్రో, ఇనిషియేటింగ్ ఫార్ములా 60. కికు, జైలు నుండి తప్పించుకున్న అందరి ఖైదీల్ని పట్టేసుకున్నాం. కానీ వీళ్ళని మనం ఏం చేయాలి? కరెక్ట్, మళ్ళీ వాళ్ళని జైల్లో పెడితే తప్పించుకుని వెళ్ళిపోతారు. నువ్వు ఒక పంచి సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 177 ని అప్లై చేయి. బ్రిలియంట్ ఐడియా కికు. అప్లైయింగ్ ఫార్ములా 177. సూపర్ స్పీడో, మనం మళ్ళీ జైల్ని సేఫ్లీ సెక్యూర్ చేయనంత వరకు ఈ ఖైదీలందరూ ఇక్కడే ఉండని. త్వరగా రా, సన్ సిటీ జైల్ కి వెళ్ళి చూద్దాం. మీరు సన్ సిటీలో ఉండడం కన్నా ఇక్కడ ఉండడమే మంచిదని నాకు అనిపిస్తోంది కికో. అరే, ఆ డోర్స్ అన్ని ఎలా ఓపెన్ అయ్యాయి? ఆ వాల్స్ అన్ని ఎలా మట్టి లోపలికి వెళ్ళిపోయాయి? నాకు తెలిసి ఇదంతా లాక్ మాస్టర్ ల్యాప్టాప్ లేకపోతే వీల్లేదు. అరే, అయితే కికో, ఇప్పుడు నువ్వు ఏం చెప్పబోతున్నావు? ఈ ఖైదీలందరూ జైల్లోంచి ఎస్కేప్ అవటానికి కారణం ఈ లాక్ మాస్టర్ అంటున్నావా? అరే, బాగా నమ్మిన మనల్నే వాడు మోసం చేశాడు. ఇక ఎవరిని నమ్మకూడదని అర్థమైపోయింది. సార్ ఇప్పుడు క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే, ఖైదీల్ని జైల్లోంచి రిలీజ్ చేసినప్పుడు లాక్ మాస్టర్ చేతులు మాత్రమే కాదు, ఆయన కాళ్ళు, మెడ, తల, కళ్ళు అన్నిటితోనూ ఇలా సంబంధం ఉందట. క్లుప్తంగా చెప్పాలంటే ఆయనే ఎలక్ట్రిక్ బార్స్ ని, గేట్ ని డియాక్టివేట్ చేసి అందరూ పారిపోయేలా చేశాడు. కానీ ఇదంతా మీకెలా తెలుస్తుంది? నాకే కాదు, ఈ విషయం ఈ ప్రపంచానికే తెలుసు. ఇంటర్నెట్ లో లాక్ మాస్టర్ ఒక వీడియోని పోస్ట్ చేశారట. కావాలంటే నువ్వు చూడు కికో. ఇప్పుడు సన్ సిటీలో జరిగిన ఈ విషయం కేవలం డెమో మాత్రమే. ప్రపంచంలో ఉన్న అందరు కంటెస్టుల దగ్గర నేను అడిగింది నాకు దక్కకపోతే, ఈ రోజు సన్ సిటీలో ఉన్న జైలు ఓపెన్ చేస్తే కొందరు ఖైదీలు మాత్రమే తప్పించుకున్నారు. కానీ నేను అడిగిన డిమాండ్ మీరు నెరవేర్చకపోతే, ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న ఖైదీలందరూ తప్పించుకునేలా చేస్తాను. ఆ తర్వాత కీకో, సూపర్ స్పీడో ఆ ఖైదీల్ని ఎలా పట్టుకుంటారో నేను చూస్తాను. కికో, ఒకవేళ లాక్ మాస్టర్ ప్రపంచంలోని అన్ని జైలు లాక్స్ ని ఓపెన్ చేశాడంటే అప్పుడు ఖైదీలందరూ తప్పించుకొని పెద్ద సమస్య అవుతుంది. ఒకవేళ మనం ఆ ఖైదీలను పట్టుకున్నా
ఎక్కడ బంధించి ఉంచాలి? ఇదిగో చూడండి, ఇతని మొహం చూస్తుంటే అలా అనిపించట్లేదు. చాలా అమాయకపు మొహంలా ఉంది. లాక్ మాస్టర్ ని చూస్తుంటే ఏమనిపిస్తోందంటే ఇదంతా తానుగా చేయలేదు, ఎవరో చేయిస్తున్నట్టున్నారు. కానీ కిక్కో, ఈ విషయం నీకెలా తెలుసు తనే ఇదంతా చేయలేదని? చూడు, వాళ్ళ కళ్ళద్దాల్ని జాగ్రత్తగా చూడు. ఇమేజ్ ని అలా జూమ్ చేస్తాను చూడు. లాక్ మాస్టర్ అంకుల్ కళ్ళద్దాల్లో ఒక రిఫ్లెక్షన్ కనిపిస్తోంది. సో ఆయన తానుగా చేయలేదు, ఎవరో చేయమంటున్నారు కాబట్టి చేస్తున్నారు. ఆయన మొహాల పెట్టుకున్నారు కాబట్టి ఏమనిపిస్తోందంటే ఖచ్చితంగా ఆయనని ఎవరో ఫోర్స్ చేసి ఇలా చేయమని చెప్పారు. నువ్వు చెప్పేది కరెక్టే కికో, కానీ మనం అతన్ని ఎక్కడని వెతకాలి? ఆయన ఇంటికి వెళ్ళి ఆయన గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేద్దాం. హలో కికో, ఐ మిస్సెస్ లోబో, లాక్ మాస్టర్ వైఫ్ ని. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? మీరు ఒక విషయం చెప్తారా? ఇప్పుడు లాక్ మాస్టర్ అంకుల్ ఎక్కడ ఉంటారు? నాకు దాని గురించి ఏం తెలియదు కికో. ప్లీజ్ దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏవయ్యా కేకో, ఆ వస్తువులన్నీ కూడా ఇలా చల్లా చెదరైపోవడం చూస్తుంటే ఏదో సమస్యలా అనిపిస్తోంది. ఏమంటావు? ఆ? అవును, అది ఎవరు ఆంటీ? మా అమ్మాయి ఏంజల్. తనిప్పుడు ఎక్కడుంది? అది నాకు తెలీదు, ఎందుకంటే తనిప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళింది, అక్కడే ఉంది. కానీ ఆంటీ, ఇప్పుడు స్కూల్ లీవ్ కూడా కాదు కదా, తను ఒంటరిగానే వెళ్ళిందా? ప్లీజ్ కికో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నేను చాలా టెన్షన్ గా ఉన్నాను. ఇలా చూడండి ఆంటీ, ప్లీజ్, జరిగిన విషయాలన్నీ మీరు చెప్పి తీరాలి. అప్పుడే నేను మీకు సాయం చేయగలను. కికో, నిన్న రాత్రి నా భర్త ఇంటికి వచ్చేటప్పుడు మధ్యలో ఎవరో ఆయన కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కొంతమంది మా ఇంటికి వచ్చారు, నన్ను కొట్టి మా అమ్మాయి ఏంజల్ ని కిడ్నాప్ చేశారు. నాకు బాగా తెలుసు, వాళ్ళు నా కూతురు ఏంజల్ అడ్డు పెట్టుకుని నా భర్తని బ్లాక్ మెయిల్ చేసి ఆయన సహాయంతో జైల్ గేట్స్ ని ఓపెన్ చేస్తున్నారు. అర్రరే, ఏమిటి ఇద్దరిని కిడ్నాప్ చేశారా? డబుల్ ట్రబుల్. అర్రరే. వచ్చిన వాళ్ళు నన్ను బెదిరించి వెళ్లారు. నేను నీతో అంతా చెప్పేశాను. ప్లీజ్ కికో, నువ్వు నా భర్తని, నా బిడ్డని ఏదో ఒక రకంగా వాళ్ళ నుంచి కాపాడి నా దగ్గరికి తీసుకురా. అతి త్వరలోనే తనని కాపాడి తీసుకొచ్చేస్తాను. కానీ ఒక విషయం చెప్పండి, తనని ఎవరు కిడ్నాప్ చేశారు? దాని గురించి నాకు తెలీదు, కానీ సడన్ గా నలుగురు మా ఇంటికి వచ్చారు. తర్వాత వాళ్ళు నన్ను బెదిరించి ఒక రెడ్ కలర్ కార్ లో మా అమ్మాయిని తీసుకుని వెళ్లిపోయారు. నాకు తెలిసింది అదే. ఓకే ఆంటీ, మీరు దేనికి దిగులు పడకండి, నేను త్వరగా తనని కాపాడి తీసుకొస్తాను. ఆంటీ మనతో చెప్పినప్పుడు కిడ్నాపర్స్ రెడ్ కలర్ కార్ లో వచ్చారని చెప్పింది. ఈ సన్ సిటీలో ఉన్న సీసీటీవీ మెయిన్ సర్వర్ ని R7 తో కనెక్ట్ చేసి ఫుటేజెస్ ని చెక్ చేద్దాం. అందులో ఏవైనా క్లూ దొరకచ్చు. ఇందులో చూస్తుంటే వాళ్ళ నార్త్ డైరెక్షన్ లో వెళ్ళినట్టు అనిపిస్తోంది. రా జూనియర్, వెంటనే వెళ్ళి మనం పట్టుకుందాం. జట్పట్ అంకుల్, వాళ్ళు ఇప్పుడు నార్త్ డైరెక్షన్ లో వెళ్లారు. ఒకవేళ వాళ్ళు మెయిన్ రోడ్ కి వెళ్లి వేరే డైరెక్షన్ లో వెళ్ళుండొచ్చు కదా. అంకుల్ ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? సరే రా సూపర్ స్పీడో, సన్ సిటీలో ఉన్న సీసీటీవీని ఫాలో చేసి ఆ రెడ్ కార్ ని ట్రేస్ చేసి వెళ్దాం. సూపర్ స్పీడో లెఫ్ట్, ఇప్పుడు రైట్ కట్ చేయి. కికో, ఆ లొకేషన్ ఇదేనా? ఇలా చూడండి మిస్టర్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మీరు ఏంజల్ ని తిరిగి పంపించేయండి.
సూపర్ స్పీడో, నువ్వు ఏంజల్ ని వాళ్ళ అమ్మగారి దగ్గరికి తిరిగి తీసుకువెళ్ళు. ఏంజల్, ఏంజల్. మీ బాస్ ఎక్కడున్నాడో చెప్పు. కీకో, నువ్వు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. నేను నా మనుషులు ఇప్పుడు ఊరికే వదిలిపెట్టరు, ఎందుకంటే వీళ్ళందరికీ నేనే బాస్ని. నేను ఏమైతే చెప్తానో తూచా తప్పకుండా వాళ్ళది చేస్తారు. లాక్ మాస్టర్, నాకు తెలుసు ఇది నీ గ్యాంగు కాదు, నువ్వు వాళ్ళ బాసు కాదు. నిన్ను అడ్డం పెట్టుకుని వేరెవరో దాక్కుని చేస్తున్నారు. నువ్వేం భయపడక్కర్లేదు. నీ కూతురు ఏంజల్ ని జాగ్రత్తగా సూపర్ స్పీడో మీ ఇంటికి తీసుకెళ్లిపోయాడు. నిజంగానా కీకో? థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మాయి సేఫ్ గా ఉందంటే ఆ తర్వాత నేను ఎవ్వరికి భయపడను. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు కికో. ఇక్కడ నేను ఎవ్వరికి బాసును కాను, ఎవరో ఒకరు నా చేత ఇలా చేయిస్తున్నారు. అయితే నిజమైన బాస్ ఎవరు? చటాన్ సింగ్ ప్లాన్ కొండ కట్టే చాలా కఠినంగా ఉంటుంది. కికో, ఈ చటాన్ సింగే ఇక్కడున్న వాళ్ళందరికీ బాస్. ఇతనే మా అమ్మాయిని కిడ్నాప్ చేసింది, నన్ను భయపెట్టి ఇలాంటి పనులన్నీ చేయించాడు. ప్రపంచం మొత్తం ఏమనుకుంటుందంటే ఈ తప్పుడు పనులన్నీ నేనే చేస్తున్నానని. చాలా కరెక్ట్ గా చెప్పాడు. నేను వెంటనే కోట్ల కొద్దీ డబ్బు సంపాదించాలి, అందుకే నేను ఈ లాక్ మాస్టర్ తో ఇటువంటి గేమ్ ఆడాను. ఇప్పుడు నువ్వు నన్ను ఎక్స్పోజ్ చేసావు కదో, అందువల్ల ఇప్పుడు ఇక నువ్వు నాకు అవసరం లేదు, ఈ కికో అవసరం లేదు. ఈ చటాన్ సింగ్ ప్లాన్ కొండల కంటే చాలా కఠినంగా ఉంటుంది. లాక్ మాస్టర్, మీ ల్యాప్టాప్ ఎక్కడుంది? దాంతోనేగా అన్ని జైల్లోనూ సెక్యూరిటీ చూసుకుంటున్నారు. అది ఆ బ్యాగ్ లోనే ఉంది, దాన్ని ఆ చటాన్ సింగ్ తీసుకెళ్లిపోయాడు. కికో, ఆ ల్యాప్టాప్ లో గ్రే కలర్ లో ఒక బటన్ ఉంది, దాన్ని నొక్కితే చాలు ప్రపంచంలోని ఖైదీలందరూ తప్పించుకుంటారు. అయితే ఎలాగైనా ఆ ల్యాప్టాప్ ని తిరిగి తీసుకురావాలి. వాట్ ఏ టైమింగ్ సూపర్ స్పీడో. సరేరా, త్వరగా చట్టాన్ సింగ్ ని ఫాలో చేయి. ఎస్ కికో. సూపర్ స్పీడో, నేను ఎలాగైనా చటాన్ సింగ్ కార్ పైకి వెళ్ళి తన దగ్గర నుంచి ఆ బ్యాగ్ ని తీసుకురావాలి. నువ్వు కార్ ని ప్యారలల్ గా డ్రైవ్ చేయి. మీరిద్దరూ ఇదిగో ఈ ల్యాప్టాప్ కోసమే కదా నన్ను ఫాలో అవుతూ వచ్చారు. ఇలా చూడు, ఇప్పుడు నేను ఈ రెడ్ బటన్ ని నొక్కగానే ఈ ప్రపంచం మొత్తం తలకిందులైపోతుంది. చటాన్ సింగ్ ప్లాన్ కొండల కంటే కఠినంగా ఉంటుంది.
ఎలాంటి వాడినైనా క్షమించొచ్చు కానీ వెంటే ఉండి వెన్నుపోటు పొడిచే వాడిని క్షమించకూడదు. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. రా సూపర్ స్పీడో, ఇప్పుడు మనం ఈ ల్యాప్టాప్ ని సన్ సిటీలోని సేఫ్ అయిన లాకర్ లో పెడదాం. అప్పుడే దీన్ని ఎవ్వరూ దొంగిలించరు.